ఆషాఢ మాసం 4వ ఆదివారాన్ని పురస్కరించుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల వనదుర్గా భవానీ అమ్మవారిని వివిధ రకాల పూల మొక్కలు తమలపాకులతో వనదుర్గా మాతగా అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారిని వివిధ రకాల పూల మొక్కలతో తమలపాకులతో విశేషంగా అలంకరించిన అనంతరం అభిషేకం, సహస్రనామార్చన, కుంకుమార్చనతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు నదీ స్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఏడుపాయల అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ చైర్మన్ ఈవో అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. వనదుర్గా భవానీ శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ ఆషాఢ మాసం 4వ ఆదివారం పురస్కరించుకొని ఈరోజు వనదుర్గా భవానీ మాత వనములో వెలిసినటువంటి స్వయంభూ వనదుర్గా భవానీ మాత అవతారం ఇచ్చి కోరిన కోరికను తల్లిగా వెలిసినటువంటి ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఈ ఆషాఢ మాసములో ఈరోజు వనములో వెలిసినటువంటి వనదుర్గా భవానీ మాత అవతారం ఇచ్చి కోరిన కోరికను తల్లిగా వెలిసిన శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఈ యొక్క దర్శనం చేసుకొని మాంజీరా నదిలో స్నానం ఆచరించి ఉత్తర వాహినిగా ప్రవహిస్తున్నటువంటి మాంజీరా నదిలో స్నానం చేసి అమ్మవారి యొక్క ఆషాఢ మాసం పురస్కరించుకొని అమ్మవారిని దర్శించుకొనిచో కోరిన కోరికలుగా వెలిసినటువంటి శ్రీ ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఆషాఢ మాసములో అతి వైభవంగా 4వ ఆదివారం వనదుర్గమ్మ వనములో వెలిసినటువంటి వనదుర్గమ్మ అవతారం ఇచ్చినటువంటి వనదుర్గమ్మ ఏడుపాయల వనదుర్గా భవానీ మాత ఈ యొక్క అమ్మవారిని ప్రాతకాలం నందే అమ్మవారికి అభిషేకము, అలంకరణ, నిత్య నివేదన, మంత్రపుష్పంతో వచ్చిన భక్తులకు మంగళహారతి ఇచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి యొక్క దర్శనం చేసుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కార్యనిర్వహణాధికారి మరియు బాలాగౌడ్ చైర్మన్ గారు మరియు కార్యనిర్వహణాధికారి కృష్ణప్రసాద్ గారు మరియు వచ్చిన భక్తులు మరియు నాతోటి సిబ్బంది అర్చకులు అందరూ ఈ యొక్క ఆషాఢ మాసం పురస్కరించుకొని అలంకరణలకు సహకరించిన వారికి పేరు పేరున యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ వనదుర్గా భవానీ మాతాకి జై. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.